సీరియల్స్ లో నువ్వు కొన్ని ఎమోషన్ సీన్స్ పండిస్తావు కదా, మరి ఆ ఎమోషన్ సీన్ కి ఏమంటారు గ్లిజరిన్ లేకుండా కూడా నువ్వు ఏడుస్తావని వాళ్ళు చెప్పారు ఆ టీం అంతా. అది ఎట్లా నీకు పాసిబుల్ అయింది? అదే నేను లైక్ స్టార్టింగ్ లో నాకు ఏడ్చేసి ఉండే, సో నేను గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తా. అక్కడ ప్రాంప్టర్ అన్న ఫ్లోర్ నాకు మ్యాచ్ కాలేదు. సో నేను ఏం చేస్తానంటే అప్పటి నుంచి అంటే ఒక్క సీన్ అలా లైక్ ఆ మంచి సీన్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలే. సో నెక్స్ట్ సీన్ నుంచి నేను కంటిన్యూస్లీ ఏడవడం స్టార్ట్ చేసా. లైక్ ఆ రోజు నుంచి ఇదే సీరియల్ కాదు, నేను మన ఫస్ట్ మూవీలో కూడా రియల్ ఏడ్చా. నా ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు నేను గ్లిజరిన్ పెట్టుకోలేదు, పెట్టుకున్నా ఒక 2-3 టైమ్స్ పెట్టుకున్నా అంతే. లైక్ ఎప్పుడు నాకు ఏడుపు రాలేదు అనిపించింది అనుకోండి, అప్పుడు జస్ట్ 1 డ్రాపే. ఎక్కువ పెట్టుకుంటే నాకు అప్పుడు మళ్ళీ ఫ్లో మ్యాచ్ కాదు. ఇంత పెట్టుకొని నేను ఆలోచించి మళ్ళీ నేను రియల్గా ఏడుస్తాను. ఓహో, ఇట్లా నీ జరుగుతుంది అయితే. ఏది ఇప్పుడు ఆన్ ద స్పాట్ నువ్వు ఏడ్చుకుని చెప్పంటే చెప్పగలవా? ఏది ఒకసారి చెయ్యి. ఏడ్చేసావు? అయ్యి నిజంగానే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. డైలాగ్ చెప్పొకటి అట్లే. అమ్మ అమ్మ లే అమ్మ, అమ్మ అక్క అమ్మ లేమని చెప్పక్క, అమ్మ లే అమ్మ. అంకుల్ అమ్మున్నప్పుడు నేను ఏడుస్తుంటే వచ్చి గట్టిగా పట్టుకునేది అంకుల్. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను, అని అమ్మ రావట్లేదు అంకుల్. చిన్న నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎమోషన్ పండేయడం అంటే ఇదే కదా. ఎదుటి వాళ్ళకి కూడా కన్నీళ్ళు తెప్పించే పర్ఫార్మెన్స్ తెలుసా, ఇది గ్రేట్, అసలు గ్రేట్ టాలెంట్. యూఆర్ బార్న్ టు ఏమంటారు యాక్టర్ అన్నమాట. యాక్టర్ డెఫినెట్ గా పెద్ద యాక్టర్ అవుతావు. నీకు ఎట్లున్నాయి నాకు తెలియదు గోల్స్ అవన్నీ, అని మంచి ఆర్టిస్ట్ అవుతావు. అంటే అంత స్పాట్ అప్పట్లో సావిత్రికి అడిగేవారు అనమాట, ఈ కంట్లో చుక్క నీళ్ళు తీసుకురామంటే ఈ కంట్లో, ఎడమ కంటిలో అంటే ఎడమ, లేదంటే కుడి కంట్లో కుడి కంట్లో నీళ్ళు అంటే 2 చుక్కలు అంటే 2 చుక్కలు. మీరు అందరూ చూసే ఉంటారు మహానటి సినిమాలో ఆ డైలాగు. సో అట్లా ఇప్పుడు నేను అడిగానో లేదు, జస్ట్ ఏడ్చుకుంటే చెప్పంటే క్షణాల్లో ఏడ్చేసాడు, చెప్పేశాడు. అసలు ఎవరికి సాధ్యం కాదు. అది ఎట్లా సాధ్యమైందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. బట్ చెప్తున్నా కదా, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ చిన్న, ఖచ్చితంగా అయితే. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ టోటల్లీ ఇంప్రెస్డ్. అంటే అందరూ చేస్తారు యాక్టింగ్, ఏదో ప్యాషన్ అంటే ప్యాషన్ అని చెప్పొస్తారు, కానీ నీకు నిజంగా ప్యాషన్ ఉంది. సో ఇంకా ఏంటి అంటే ఏం గోల్? హీరో అవుదామనేనా? యాక్టర్ ఏదైనా కానీ, హీరో అనే కాదు కానీ ఒక మంచి ఆర్టిస్ట్. ఎటువంటి క్యారెక్టర్ వచ్చినా చేస్తావు, బట్ నువ్వు డెఫినెట్ గా హీరో అవుతావు, అదైతే షూర్. ఇంకేం ప్లాన్స్ ఉన్నాయి? యాక్టింగ్ చేస్తాను, ఈ బిజినెస్ ప్లాన్ చేస్తాను, ఇంకా ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఆడతాను. ఫుట్బాల్ కూడా ఆడతావు? ఎక్కడ నీకు టైం ఎట్లా కుదురుతుంది చిన్న? అది ఎప్పుడు సీరియల్ షూటింగ్ లేదు అక్క, స్కూల్ నుంచి పర్సనల్ సెషన్ అంటే దానిలో నేను ఏమన్నా కొత్త చేతులు లైక్ బాక్సింగ్ నేర్చుకోవడం అలా చేసి, తర్వాత ఫుట్బాల్, తర్వాత స్టడీస్, తర్వాత నా టైం పాస్ నేను. ఇట్లా అన్ని టైం ఇది అంతా నువ్వే ప్లాన్ చేసుకుంటావా, లేకపోతే మీ ఇంట్లో మీ మమ్మీ కానీ డాడీ కానీ షెడ్యూల్ చేస్తారా? నేనే చేసుకుంటా. ఎట్లా నువ్వు అసలు నీ టైం షెడ్యూల్ చెప్పకసారా, నువ్వు ఏ టైం లేస్తా, ఎప్పుడు పడుకుంటా? నాది 2 schedules ఉన్నాయి, 3 సారీ. ఒకటి విత్ సీరియల్, వితౌట్ సీరియల్. సీరియల్ అన్న ఈవెంట్స్ అన్న అయిపోయిన తర్వాత డే, ఇది నా ఫేవరెట్ డే. మీరు లాస్ట్ లో చెప్తాను ఇది. ఫస్ట్ విత్ సీరియల్ షెడ్యూల్ అంటే షూటింగ్ 7 ఉందని అనుకోండి, నేను 6కి లేవాలి. 6కి లేచి బాత్ చేసి, బ్రష్ చేసి, స్కిన్ కేర్ చేసుకొని, మళ్ళీ క్యాబ్ ఎక్కిన తర్వాత షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మాకు 45 minutes. ఆ టైంలో నేను మ్యూజిక్స్ వింటాను, లేకపోతే ఏమన్నా ఒక స్టోరీస్ నేను రాస్తాను అనమాట. ఏదో చిన్నప్పుడు రాసేవాడిని, మళ్ళీ కంటిన్యూ చేశాను. లైక్ స్టోరీ రాసుకోవడం, తర్వాత షూట్కి వెళ్ళిన తర్వాత మేకప్ చేయించుకొని, తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత షార్ట్ ఉంటుందో తెలీదు, ఉందనుకోండి షార్ట్ చేస్తున్నాను, లేదనుకోండి నేను నా ఫోన్ చూసుకుంటాను. తర్వాత మేము
లైక్ 10-11 అయిన తర్వాత ఏమన్నా ఫ్రూట్స్ తిని లైక్ చదువుకొని కొంతసేపు అప్పుడప్పుడు అలా లైట్ గా అప్పుడప్పుడు అలా లైట్ సీరియల్ ఇప్పుడు మీ టీచర్ ఇది చూసింది అనుకో ఏమన్నదా? ఐ డోంట్ నో. మీ టీచర్ పేరు ఏం చెప్పు? పూజా మ్యామ్, ఐమ్ సారీ ఫ్యూర్లీ. సో పూజా మ్యామ్ చూడండి, మీ అబ్బాయి మీ స్టూడెంట్ అప్పుడప్పుడు చదువుతారంట రెగ్యులర్. मैम पढ़ता हूँ हर रोज. हिंदी కూడా వచ్చా? మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పూజ మ్యామ్ హిందీ మ్యామా? తెలుగు మమ్మీ, నేను ఇంగ్లీష్ మ్యామ్, నేను ఆమెతోటి హిందీ మాట్లాడతారా? నైస్. మీ ప్రిన్సిపల్స్ అంతా ఎట్లా చేస్తారు? ప్రిన్సిపల్ సిమీనాగి మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. చాలా అంటే చాలా. నా 5th క్లాస్ లో ఎగ్జామ్స్ చాలా మిస్ చేశాను. సారీ, ఏం రాయలేదు నేను 5th క్లాస్ లో. నాకు అప్పుడు బోయపాటి సీను సార్ది ఒక మూవీ చేశాను నేను. అప్పుడు నా 6th లో 5-6 ఎగ్జామ్స్ మిస్ అయిపోయాయి. అయినా కూడా మ్యామ్ నాకు నా స్టడీస్ తెలుసు కాబట్టి మ్యామ్ నాకు యావరేజ్ మార్క్స్ ఇస్తారు. సో యావరేజ్ మార్క్స్ ఇచ్చి అట్లా మీకు పంపించడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు స్కూల్ టైమింగ్స్, ఈ సీరియల్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, మనకి హెల్త్ ఇష్యూస్ అట్లా ఏం రాలేదా? అంటే నైట్ స్లీప్ అవంతా అట్లా ప్రాబ్లం రాలేదా? ఉజ్వల్ తేజ్ వెరీ స్ట్రాంగ్ కాంప్లైంట్ బాయ్. ఏం తాగుతావు రోజు నువ్వు? నేనా మిల్క్, అప్పుడప్పుడు లైక్ నేను జిమ్ చేసేవాడిని, అప్పుడప్పుడు ప్రోటీన్ అప్పుడు జిమ్ కు కూడా వెళ్తావా? వెళ్ళేవాడిని, మధ్యలో గ్యాప్ వచ్చింది. చిన్న వయసులో జిమ్ ఏంట్రా? లైక్ 2023 లో నేను కొంచెం ఫ్యాట్ ఎక్కువ అయినా అనిపించి నీకే అనిపించింది. సో నేను కొంచెం లైక్ అప్పుడు ఏమైందంటే కామెడీ చేయాలనుకున్నా. నేను షార్ట్ లో నించున్నాను అక్క. మా డైరెక్టర్ సార్ వెంకట్ సార్ అప్పుడు అన్నారు, నీకు పొట్ట కనబడుతుందన్నా, స్టమక్ ఏంట్రా బయటికి వచ్చింది అన్నాడు. అది మైండ్ లో పెట్టి దాని తర్వాత ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్న వచ్చాడు. ఆయనకి ఇంత స్టమక్ ఉంది. ఆయన నన్ను అన్నారు, ఈ ఏజ్ లో నీకు స్టమక్స్ అవసరమా? హెల్దీగా ఉండొచ్చు కదా. రోజు ఆయననే అన్ఫిట్ ఉన్నాడు. ఆయన నన్ను అన్నాడు, రోజు వాకింగ్ తగ్గుదా అన్నాడు. దాని తర్వాత నేను లైక్ ఒక 2 weeks లో నేను సంథింగ్ ఎంత ఉన్నా, లాస్ట్ మంత్ ఇది కాదు కానీ మేలో సెప్టెంబర్ లో నేను 49 kgs ఉండేవాడిని. ఇప్పుడు నేను 32 kgs ఉన్నా. 49 నుంచి 32 ఆల్మోస్ట్ ఎంత? మనకి ఎందుకు లెక్క, ఎంతలో 32 49 మైనస్ 32 చెప్పేస్తున్నాడు మనకి ఎందుకు లెక్క అని. ఆయన అన్ని కేజీలు అంటే నువ్వే అనుకున్న తగ్గాలి అని. అక్కడ నాకు ఎక్కడ హర్ట్ అయిందంటే అన్ఫిట్ అయినా నన్ను అన్ఫిట్ అంటున్నాడు. అక్కడ నీకు ఇంకా అక్కడ ఈగో హర్ట్ అయింది. నెక్స్ట్ డే నన్ను చూసి ఇంకా అసలు ఎంత మార్పు ఏంటని అనుకోవాలి అనేసి. దాని తర్వాత ఫ్రూట్స్ తిని ఎక్సర్సైజ్ చేస్తే 32కి వచ్చాయి ఇప్పుడు ప్రెసెంట్. గ్రేట్. ఇప్పటి నుంచే ఇన్ని ఆలోచనలు అంటే ఇంకా నేను రేపు పొద్దున నిన్ను ఎవ్వరు ఆపరు తేజ. అయితే ఇంతకు చెప్పు, ఎట్లా స్ట్రాంగ్ ఎట్లా అయినావు? అదే అంటున్నా కదా, హెల్త్ అయితే అక్క నాకైతే ఒకటే అనిపించింది అక్క, జస్ట్ మనం ఆలోచిస్తేనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. నేను మధ్యలో లైక్ ఫుల్ ఆలోచించేవాడిని, నాకు నిద్ర సరిపోకపోతే ఏమన్నా వద్దా, మన లైక్ అంటారు కదా లైక్ నిద్ర సరిపోకపోతే హైట్ గ్రో కాదు బాడీ, అప్పుడు హైట్ గ్రోయింగ్ అవుతుంది, నాకు ఏమన్నా అవద్దా అంత. ఇప్పుడు అంతా నేను చాలా ఓవర్ థింకర్ అనమాట. సో అలా ఏమన్నా వద్దా, అప్పుడు నా హైట్ తగ్గిపోద్దా, హైట్ తగ్గిపోతే నన్ను లైక్ నేను ఫుట్బాల్ ఆడడానికి పని రానా, ఫుట్బాల్ ఆడకపోతే పని రాకపోతే నా ఆర్టిస్ట్ గా పని రానా, ఆర్టిస్ట్ గా పని రాకపోతే నేను స్టడీస్ చేస్తాను. ఎప్పుడు స్టడీస్ చేస్తే కూడా నన్ను అందరు క్లాసులు ఎక్కిరిస్తే నేను ఎవ్రీడే ఏడ్చుకుంటూ వస్తానని ఇంత ఆలోచించాను. జస్ట్ ఓన్లీ ఒక నిద్ర వల్ల. ఇంకా చాలా ఆలోచించేవాడిని నేను. ఇప్పుడు అనుకుంటున్నాను ఏమవుద్ది అది అవుద్ది అని. ఇప్పుడు నేను ఫైన్ అండ్ ఫిట్ ఉన్నా. ఎంత ఉంది ఇప్పుడు? 32 ఉన్నాను. 32. రీసెంట్ గానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దేనికి? ద అన్నోన్ బైట్. అంటే అన్నోన్ బైట్ అంటే నా సెట్ లో మెమరబుల్ డే అయింది నాకు ఆ రోజు. ఏదైనా జరిగింది ఇన్సిడెంట్? ఎస్. ఏం జరిగింది? ఎంత ఎగ్జైట్ తో చెప్తున్నాడు. ఏం జరిగింది? సో 9th August, రేపు నా బర్త్డే 10th August. నా 9th August లో మాకు షూటింగ్ ఉండే, 10th August కి షూటింగ్ లేదు. 10th August నీ బర్త్డే? నా బర్త్డే. సో 9th August నాకు షూటింగ్ లేదు, షూట్ ఉంది. అక్కడ మీరు చింతల్లో రెయిన్బో హై స్కూల్ అని ఒకటి ఉంటది. అవును, ఐడియా. అక్కడంతా గ్రాస్ ఉంటది కదక్క. సో ఏమైందంటే
నాకు పొద్దున మా ఫ్రెండ్స్ కాల్ చేశారు, అరే రేపు వెళ్దాం బయట తిందాం బాగా పార్టీ, వాళ్ళు బుక్ చేసేసారు కూడా, మా ఫ్రెండ్స్ బుక్ చేసేసారు క్యాఫేలో. సో బుక్ అంటే వెళ్దామన్నారు రాయచందాని మాల్కి. ఎంతమంది నీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు, మా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మా స్కూల్ నుంచి ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు? కౌంట్లెస్. ఓకే, వాళ్ళంతా బుక్ చేసారు నీకు తీసుకెళ్ళడానికి? బుక్ కాదు, వెళ్దామన్నారు, ప్లాన్ చేశారు. సో నేనేమనుకున్నానంటే ఆ రోజు పొద్దున ఫ్యామిలీ టైం ఉంటుంది, అంటే ఫ్యామిలీతో మాట్లాడి లంచ్ చేసి ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్తో వెళ్తాను. బాగా ప్లానింగ్. ఆ రోజు రాత్రి మా కజిన్ సిస్టర్ చెప్పాను కదా, సో తను మా రియల్ సిస్టర్ లాగే నాకు. లైక్ మేము ఎట్లా అంటే మేము ఫస్ట్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము, ఇప్పుడు వాళ్ళు కొంచెం షిఫ్ట్ అయ్యారు. సో మాకేమైందంటే రోజు రాత్రి మా ఇంటికి వచ్చి పార్టీ చేసుకుందాము, రాత్రి అంతా ఎంజాయ్ చేద్దామన్నారు. సో నా ప్లానింగ్ ఏంటి, షూట్ అయిపోగానే మమ్మీని ఇంటికి పంపించేసేసి నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దామని. సో అలా నాకు ఒక బ్యాడ్మింటన్ ఆడే సీన్ ఉండే, బాగా ఆడుతున్నా బ్యాడ్మింటన్. అప్పుడు నేను ఎట్లా అంటే స్పోర్ట్స్ చెప్పాను కదా స్పోర్ట్స్ అని, ఫుల్ స్పోర్ట్స్ అవుట్ఫిట్లో వచ్చేసా. ప్యాంట్ వేసుకొని ఫుల్ ట్రాక్, దాని తర్వాత వైట్ షర్ట్, దాని తర్వాత పిచ్ ఫుల్ రెడీ అయిపోయి ఆడాను. దాని తర్వాత ఒక సీన్ ఉండే, నాకు ఇక్కడ ఏదో మంటేస్తుంది, నాకు అవ్వట్లే మంట. షార్ట్ లో అన్నను ఒక నిమిషం ఆగమన్నా, తీసి చూస్తే 2 బైట్స్ లాగా ఉన్నాయి, స్నేక్ బైట్స్ లాగా. 2 స్నేక్, మమ్మీని అడగండి, 2 ఇలా స్నేక్స్ బైట్ లాగా ఉన్నాయి. నేను అన్న ఇది నాకు స్నేక్ బైట్ అనిపిస్తుంది. అప్పుడు అక్కడ బ్లాక్ అయిపోయింది 2. నిజంగా స్నేక్ బైట్ చేసిందా? అది లాస్ట్ లో చెప్తాను ఆగండి. సో అన్న వాళ్ళు అన్నారు, ఏ లేదురా నువ్వు ప్రతిదానికి భయపడతావు ఎక్కువ, చెప్పాను కదా ఓవర్ థింకర్ అని చెప్పాను కదా నేను, నువ్వు ప్రతిదానికి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తావు, అలా ఏం లేదు అన్నారు. కానీ నాకు ఎక్కడో మండుతుంది అక్క. నాకు అక్కడ మా మేనేజర్ శ్రీకాంత్ సార్, మనోజ్ అన్న, రెడ్డి అన్న, డైరెక్టర్ సార్ అంత సస్పెండ్ పెట్టారా? నెక్స్ట్ ఏమైంది చెప్పు. సో అక్కడ మా శ్రీకాంత్ సార్ నాకు అక్కడ మట్టి పూసారు అక్కడ బయట. తర్వాత నాకు ఇంకా మండుతుంది, నా వల్ల కావట్లేదన్న ప్లీజ్ నన్ను అంటే క్లోజెస్ చేశారు. తర్వాత చిన్న పాప ఉంది కదా అంజు, రుక్కుట మమ్మీకి వెళ్ళి చెప్పింది, మమ్మీ ఫుల్ భయపడతా. దాని తర్వాత అక్కడ పక్కనే నాగపుట్ట ఉంది. సో మేము మిల్క్ తీసుకెళ్ళి మిల్క్ వేసాం, దాంట్లో ఏం కాకూడదు అనుకున్నాము. అలా అయిన తర్వాత నాకు ఇంకా మండుతుంది, నాకు మండుతుంది. నా మమ్మీ ఒకసారి డాక్టర్కి చూపించుకుంది, మమ్మీ అనింది డాక్టర్కి చూపించుకుందాం వెళ్ళేటప్పుడు. మమ్మీ అంటుండే నేను ఇప్పుడు చూస్తా అంటే ఆయన వద్దు వద్దు అన్నారు. తర్వాత నాకు మండుతుంది అంటే మమ్మీ ఒక RNC డాక్టర్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అంతా క్లీన్ చేశాడు, నాకు మండుతుంది. దాని తర్వాత వెళ్ళండి హాస్పిటల్కి, నాకు తెలియట్లేదు అసలు ఏమవుతుందో అన్నారు. కొంతసేపు అయిన తర్వాత నాకు నోట్లో అసలు డ్రై అయిపోయింది అంతా. చెప్పక నెక్స్ట్ ఏమైంది చెప్పాలి, బయట కాదా నోట్లో అంతా డ్రై అయిపోయింది. తర్వాత చూస్తే వైట్ కలర్ సర్ఫ్ లాగా వచ్చింది. నా మమ్మీ ఏడవడం స్టార్ట్ చేసింది అక్కడ నిషాక్క పల్లెవెక్కలేదు రోజు. నిషాక్క వచ్చి మమ్మీని కూల్ చేసి, తర్వాత అక్కడ అందరు నన్ను ఫాస్ట్ కార్లో కూర్చోపెట్టుకొని RNC హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే మమ్మీ కార్లో కూడా ఏడ్చేస్తుంటే నేను ఎప్పుడు నాకు ఇంత చిన్న దెబ్బ తగులుతేనే నేను అంటాను. అప్పుడు ఎందుకో నాకు తెలియని ధైర్యం వచ్చింది. మా నాన్న మమ్మీ ఏడవద్దు, ఏమవుతే అది అవుతుంది అన్న. మమ్మీ ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది అదా అంటే. తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళాము మేము. కొంచెం చూడండి మేడం అంటే, మేము ఇక్కడ చూడము అసలు, మేము ఇలాంటివి చూడమని. అక్కడ మాకు టైం అయిపోతుంది, ఇక్కడ ఇది లైక్ ఇలా అయిపోతుంది అనేసరికి ఫాస్ట్గా నన్ను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. అప్పుడు వేరే హాస్పిటల్కి అది తీసుకెళ్తే నాకు లైక్ పిచ్చిలాగా అయిపోయింది. మీరు ఎప్పుడైనా ICUకి వెళ్ళారా? లోపల దానిలో పెడితే ఆక్సిమీటర్ పెడితే టంగ్ వస్తుంది. నేను ఆ నాయిస్ తో పిచ్చోడిని అయిపోయాను. అప్పుడు సమన్వి ఉంది కదా, సమన్వి వాళ్ళ మమ్మీ వచ్చారు నన్ను చూడ్డానికి. దాని తర్వాత అంత సెట్ వచ్చారు నన్ను చూడ్డానికి. దాని తర్వాత డాక్టర్ అంతా చూసి చెక్ చేసి
ఒకటి ఉంటది, మేము బ్లడ్ తీస్తున్నాము, 14 minutes లో అది క్లాట్ అవుతే పాము ఉన్నట్టు, 14 minutes కంటే ఎక్కువ అయితే కానట్టు. దాని తర్వాత ఇక్కడ నర్వ్ లో ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, అంత బ్లడ్ తీసారు. అంతే ఇంత ఒక కంటైనర్, ఇంత ఒక జార్ ఇలా ఉంటది కదా, ఒకటి టెస్టింగ్ ట్యూబ్స్ లాగా, ఇంత 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 4 ఇంకో ఇంత కంటైనర్ ఒక బ్లడ్ తీసారు. నా వల్ల కాలేదు. నాకు ముందే నేను ఫస్ట్ టైం వేయించుకున్నా రోజు ఇంజెక్షన్, అంటే నాకు గుర్తున్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం వేయించుకున్నా. నాకు ఫుల్ నొప్పి అవుతుంది, అది అవుతుంది. మొత్తం నేను టీటీ వేయించుకొని ఉన్నాను, నా వల్ల కాదంటే వెనకాల ఒక అన్న ఒకసారి తిరుగు అన్నాడు, తిరిగాను ఫట్టని టీటీ వేసేసారు నాకు. దాని తర్వాత 14 minutes అయింది, నాకు రిపోర్ట్ ఏం రాలేదు ఇంకా, ఏదో సంథింగ్ మళ్ళీ పోయిందన్నారు, మళ్ళీ చేశారు. దాని తర్వాత మా మామ వాళ్ళు వచ్చారు, వాళ్ళు పాపం నాకు రొనాల్డోది కేక్ తెప్పించారు. అరే ఇలా ఉన్నావేంటి అయిపోయారు. నాకు ఏమనుకున్నానంటే అంతా చెక్ చేసి పంపిస్తానన్నారు, అప్పుడు కల్లా మళ్ళీ బర్త్డే ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు 10 o'clock అయింది. ఇప్పుడు అది పామా కాదు అది చెప్పు నాకు ఫస్ట్. నేను మీకు సస్పెన్స్ పెడుతున్నా, మీకు ఇంకా మీకు మేమే ఏందని చెప్పాలా సస్పెన్స్. ఆ తర్వాత నాకు టెస్ట్ చేశారు, తర్వాత డాక్టర్ ఇలా వచ్చారు, నన్ను చూశారు, ఇది స్నేక్ బైట్ ఏ కాదు అన్నారు. హీరో కాదు, డైరెక్టర్ కూడా అవుతావు. ఇంకొకటి వినండి, డైరెక్టర్ కూడా అవుతావు, సినిమా కథలు చెప్తావు చూడు, అట్లా చెప్తున్నావు. ఇంకొకటి ఉంది, స్నేక్ బైట్ కాదు కానీ స్నేక్ బైట్ 8 hours తర్వాత కూడా రియాక్ట్ అవ్వచ్చు అన్నారు. అందరితో హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అన్నారు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం 6 hours ఫోన్ లేకుండా ఉన్నాను. అక్కడ నాకు పిచ్చ కింద వాయిస్ తోట ఆక్సిమీటర్ది, పక్కన వాళ్ళు అరుస్తున్నారు, నా వల్ల కాలేదు అసలు. అందరితో 12 o'clock అయింది, సారీ 11:30 అయింది. అప్పుడు నన్ను వచ్చి అడ్మిట్ చేశారు. సరేలే పొద్దున్న డిశ్చార్జ్ అయిపోతా అనుకున్నా. నన్ను అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ పక్కన రూమ్, మాకు అక్కడ వాళ్ళ సింగిల్ రూమ్ అంతా ఆక్యుపై అయిపోయిందంట. సో డబుల్ రూమ్ తీసుకున్నారు. మా పక్కనైన అరుస్తూనే ఉన్నాడు, అక్కడ అని అరుస్తా ఉన్నారు. అక్కడ పక్కన ఒక ఆంటీ నేను గుర్తుపట్టింది, నువ్వు సీరియల్లో చేస్తావు కదా అని. దాని తర్వాత రాత్రి 3 o'clockకి ఏమైంది తెలుసా? ఏమైంది? నా దగ్గర సడన్ గా ఇక్కడ ఎవరో పట్టుకున్నారు నన్ను. దాని తర్వాత నా చైన్ ఎవరు లాగుతున్నారు ఇట్లా. ఇదంతా నీకు భయం అనిపించి, భయం నీకు అట్లా అనిపించింది? నిద్రలో ఇలా గట్టిగా ఇక్కడ పెట్టారు, ఏదో నొక్కకపోతుంది నాకు ఇది. ఇక్కడ ఎవరో పట్టుకున్నారు, నేను భయపడి కళ్ళు తెరిచి చూస్తే నా స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేస్తున్నారు. డాక్టర్ వచ్చారు అప్పుడు. నీకు నిద్ర ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల ఇట్లా భయంకి నీకు అట్లా అనిపించింది కదా. తర్వాత పొద్దున హ్యాపీగా లేసాను, నేను డిశ్చార్జ్ అయిపోతున్నా అన్నారు. అప్పుడు 10కి స్టార్ట్ చేసిన డిశ్చార్జ్ 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, అది లాస్ట్ లో చెప్తా, 2 అయింది, 3 అయింది. అప్పుడు డిశ్చార్జ్ చేశారు. నేను ఇంటికి వెళ్ళేసరికి 5 అయింది. 5 అయిన తర్వాత నేను ఎప్పుడు తిన్నాను లంచ్, తర్వాత పడుకున్నాను. పడుకొని లేస్తే 10 అయింది. 10 అయిన తర్వాత నా బర్త్డే అయిపోయింది. తెలిసిందే అది స్నేక్ బైట్ కాదు, కానీ ఏదో అన్నోన్ బైట్ అయింది. ఎస్, అన్నోన్ బైట్ అయింది. ఇది నేను స్టోరీ పెట్టాను, ద అన్నోన్ బైట్. నువ్వే పెట్టుకున్నా. ఇప్పుడు ఇది జరిగింది కథ, జరగని కథ? నాకు జరిగింది. నా బర్త్డే రోజు నేను అడ్మిట్ అయ్యాను. ఓకే ఓకే. ఏమో అంత స్టోరీ చెప్తే ఏదో నిజంగా ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్తారు, ప్రొడ్యూసర్ అట్లా చెప్పినావు తెలుసా సస్పెన్స్ గా. మా అన్న అట్లనే ఉండే అన్ని సస్పెన్స్లు. మొత్తానికి అయితే ఏం కాలే కదా. ఇప్పుడు నేను ఫిట్ అండ్ ఫైన్ ఉన్నా. పోనీలే, హ్యాపీ. సరే, మొత్తానికైతే నీ లైఫ్ అయితే బాగా అటు ఎంటర్టైన్మెంట్, ఇటు మూవీస్, ఇటు సీరియల్స్, ఇటు వెబ్ సిరీస్, ఇటు స్పోర్ట్స్, ఇటు డ్రామా జూనియర్స్ లో కూడా చేస్తావని విన్నా. అంటే ఏం కంటెస్టెంట్ కలెక్ట్ చేయలేదు. అప్పుడప్పుడు మధ్యలో రాఖీ ఎపిసోడ్, రాఖీకి వెళ్ళాను, జన్మాష్టమికి వెళ్ళాను అంతే.
సో డ్రామా జూనియర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా స్పెషల్ అపీరెన్సెస్ చేస్తా ఉన్నాం. సో ఇవన్నీ చేస్తా ఉన్నాం, ఫుల్ బిజీ అయితే. సరే మొత్తానికైతే ఫైనల్ గా అయితే నువ్వు హీరో అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, బిజినెస్ మ్యాన్ అవ్వాలి, అంతే కదా. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. నువ్వు డెఫినెట్ గా అన్ని అవుతావు అండ్ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, డెఫినెట్ గా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ చూసారు కదండి, ఇది ఉజ్వల్ తేజ్ కూడా చాలా బాగా తన థాట్స్ అన్ని కూడా షేర్ చేసుకున్నాడు మనతో పాటు. తను అనుకున్నట్టు కూడా అన్ని కూడా తను సాధించాలని మనం కూడా కేటీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.